పాండ్లో అమ్మోనియా నైట్రేట్స్ ఉంటే వచ్చే సమస్యలు, కారణాలు మరియు పరిష్కారాలు. అమ్మోనియా మరియు నైట్రేట్స్ అనేవి మన పాండ్ వాటర్లో ఎక్కువగా ఉంటే రొయ్యలు, చేపలకు తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఇవి రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అమ్మోనియా పాండ్లో ఎలా వస్తుంది? అమ్మోనియా రావడానికి గల ముఖ్యమైన కారణాలు: తినకుండా మిగిలిపోయిన ఫీడ్ వేస్ట్ మరియు ఓవర్ ఫీడింగ్, రొయ్యలు, చేపలు విడుదల చేసే ఎక్స్క్రెటరీ మెటీరియల్స్, ప్లాంక్టన్ క్రాష్, అధిక ఆర్గానిక్ లోడ్, బోర్ వాటర్ వినియోగం. ఫీడ్ ద్వారా అమ్మోనియా ఎలా ఏర్పడుతుంది? CAA కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ లెక్కల ప్రకారం మనం వాడే రొయ్యల ఫీడ్లో ప్రోటీన్ కంటెంట్ సాధారణంగా 37% నుంచి 40% ఉంటుంది. 1 kg ఫీడ్ వినియోగిస్తే సుమారు 30 గ్రాముల అమ్మోనియా చెరువులో విడుదలవుతుంది. అంటే 1:30 రేషియోలో. ప్రోటీన్స్ అనేవి అమైనో యాసిడ్స్తో ఏర్పడతాయి. రొయ్యల ఫీడ్ తీసుకున్న తరువాత వాటి డైజెస్టివ్ సిస్టంలో ఉన్న అమ్మోనియలేజ్ అండ్ ట్రాన్సమైనేజ్ అనే ఎంజైమ్స్ ప్రోటీన్లను బ్రేక్ చేసి అమ్మోనియాను బైకార్బోనేట్గా విడుదల చేస్తాయి. ఈ అమ్మోనియా గిల్స్ ద్వారా నేరుగా వాటర్లోకి వెళ్తుంది. ఇది నైట్రోజన్ సైకిల్లో ఒక ముఖ్యమైన భాగం. అమ్మోనియా రకాలు. పాండ్ వాటర్లో అమ్మోనియా 2 రూపాల్లో ఉంటుంది: అయోనైజ్డ్ అమ్మోనియా, అన్అయోనైజ్డ్ అమ్మోనియా. వీటిని కలిపి టాన్ అంటారు. టోటల్ అమ్మోనియా నైట్రోజన్. టాక్సిసిటీ అనేది ఈ 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది: pH, టెంపరేచర్, సెలైనిటీ, CN రేషియో. pH అండ్ టెంపరేచర్ పెరిగితే NH3 ఎక్కువగా మారుతుంది. ఆర్గానిక్ మ్యాటర్ ఎలా అమ్మోనియాగా మారుతుంది? ఫీడ్ వేస్ట్, ప్లాంక్టన్ డెడ్ మ్యాటర్, ఇతర ఆర్గానిక్ పదార్థాలు పాండ్ బాటంకి చేరుతాయి. పాండ్ బాటంలో ఉన్న ఏరోబిక్ బ్యాక్టీరియా ఈ ఆర్గానిక్ మ్యాటర్ని డికంపోజ్ చేసి అమ్మోనియాగా మారుస్తాయి. అమ్మోనియా, నైట్రేట్, నైట్రోజన్ సైకిల్. నైట్రోమోనాస్ అండ్ నైట్రోసోస్పైరా బ్యాక్టీరియా అమ్మోనియాను నైట్రేట్గా మారుస్తాయి. నైట్రేట్ కూడా టాక్సిక్, రొయ్యల గిల్స్కి తీవ్రమైన నష్టం చేస్తుంది. నైట్రోబ్యాక్టర్, నైట్రోస్పైరా బ్యాక్టీరియా నైట్రైట్స్ను నైట్రేట్గా మారుస్తాయి. ఇది తక్కువ టాక్సిక్. నైట్రేట్ డీనైట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా నైట్రోజన్ గ్యాస్గా మారి వాతావరణంలో కలిసిపోతుంది. బ్యాక్టీరియా డెవలప్మెంట్ ఎందుకు అవసరం? పాండ్లో గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయితే అమ్మోనియా, నైట్రేట్స్ కంట్రోల్ అవుతాయి. వాటర్ క్వాలిటీ స్టేబుల్గా ఉంటుంది. అందుకే ప్రోబయోటిక్స్ వాడటం చాలా ముఖ్యం. అమ్మోనియా అండ్ నైట్రేట్స్ పెరిగితే వచ్చే సమస్యలు: గిల్స్ డ్యామేజ్ అవుతాయి, ఆస్మో రెగ్యులేషన్ ఫెయిల్ అవుతుంది, రెస్పిరేటరీ సమస్యలు వస్తాయి, మెటబాలిజం తగ్గిపోతుంది, ఫీడ్ తీసుకోవడం తగ్గిపోతుంది, గ్రోత్ తగ్గిపోతుంది, మోర్టాలిటీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. లెవెల్స్ పెరిగితే వెంటనే చేయాల్సిన ట్రీట్మెంట్: వాటర్ ఎక్స్చేంజ్ 35 to 40% మార్చాలి. యూకా ఎక్స్ట్రాక్ట్ 1 నుంచి 2 kg 1 ఎకరానికి ఇవ్వాలి. కార్బన్ నైట్రోజన్ రేషియో తప్పనిసరిగా 20:1గా మెయింటైన్ చేసుకోవాలి. ఫీడ్ మేనేజ్మెంట్, ఓవర్ ఫీడింగ్ ఆపాలి. ముఖ్యమైన సూచన: ఫీడ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేస్తే 70% అమ్మోనియా సమస్యను ముందే నివారించవచ్చు. అందుకే ప్రతి ఆక్వా రైతు అమ్మోనియా, నైట్రేట్స్, pH, DO ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ సరైన ప్రికాషన్స్ తీసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా కల్చర్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేయవచ్చు.